SN9 Sector 7 అనే ఒక కంపెనీలో జాయిన్ అవడం జరిగింది యాజ్ అ సాఫ్ట్వేర్ టెస్టర్ కింద. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కింద నన్ను సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ కింద నన్ను హైర్ చేసుకోవడం జరిగింది. దాన్ని మాకు ఏం చెప్పి తీసుకున్నారంటే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మాకు, మీరు దానికి క్యాండిడేట్స్ని ట్రైన్ చేయాలి, మేము బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళని మేము తీసుకోలేకపోతున్నాము, సో మన దాంట్లోనే మనం ట్రైన్ చేసి మన దాంట్లోనే ప్లేస్ చేసుకుందాము, 100% జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనే ఒక దాని ధోరణిలో మనం తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పారండి. సో నేను దాని తర్వాత ఖాళీగా ఉన్నా కాబట్టి నాకు కూడా వాళ్ళు జాబ్ ఇచ్చారని నేను అనుకున్నాను. జాబ్ తీసుకున్నాక జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజులకి వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర కూడా ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే రెఫర్ చేయండి, మన స్టార్ట్అప్ కంపెనీ మంచి బిల్డ్ అవుతుంది అది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు అందరినీ. అప్పటికి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో మేము కూడా గైడ్ చేస్తున్నాము, మేము రెక్టిఫై చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది. దానివల్ల మేము నమ్మి నేను ఒక 4 క్యాండిడేట్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆ విధంగా ఇంకా వాళ్ళు కాకుండా చాలామంది, ఒక వ్యక్తి వెంకటేష్ గౌడ్ అని 150 ప్రొఫైళ్ళు, అండ్ చరణ్ అనే ఒక వ్యక్తి 67 ప్రొఫైళ్ళు, వేరే తన పేరు శివ అని చెప్పేసి వీళ్ళు 5 ప్రొఫైళ్ళు 6 ప్రొఫైళ్ళు, ఒక్కొక్క వ్యక్తిగా చాలా మంది దగ్గర చాలా ప్రొఫైళ్ళు తీసుకోవడం జరిగింది, అలాగే చార్జ్ చేయడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్ వల్ల లేదా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని చెప్పాలా నాకు అర్థం కాలేదు. కానీ ముఖ్యంగా అందరికీ చెప్పిన పేరు ఏంటంటే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి హైర్ చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఎప్పుడైతే 3 నెలల ట్రైనింగ్ నేను కంప్లీట్ చేయడం జరిగిందో, ఆ రోజు నాకు ఏమన్నారు, స్టైఫండ్ మూడు కింద 30,000 అన్నారు, ఆ తర్వాత 50,000 అని చెప్పడం జరిగింది. 50,000 ఓకే అనుకున్నాను, అప్పటికి ఓకే అనుకొని 50,000 ఏదైతే 4వ నెల వచ్చిందో ఆ రోజు అడగడానికి వెళ్తే, మేము మీ పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నారు. ఏం పర్ఫార్మెన్స్ అని అడిగారు. వాళ్ళకు ఏం పర్ఫార్మెన్స్ అంటే దాంట్లో ఎలాంటివి చెప్పడానికి లేదు, మేము డిస్కస్ చేసి చెప్తాం మేనేజ్మెంట్ అన్నారు. మీరే కదా మేనేజ్మెంట్ సిఓఓ, మీరే కదా చెప్పాల్సింది, మరి ఏంటి అంటే చెప్పలేదండి వాళ్ళు. సో మేము తర్వాత మాట్లాడతాం మీతో అని చెప్పారు. మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి, మీకు ప్రాజెక్టే కదా కావాలి, మండే రోజు నేను ఫ్రైడే రోజు మాట్లాడాను వాళ్ళతో, మండే రోజు మీకు ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పేసి నన్ను పంపించేశారు ఆఫీస్ నుంచి, వర్కెఫెల్ ఆఫీస్ విచ్ ఇస్ బిసైడ్ ఆఫ్ గూగుల్. నన్ను పంపించేశారు. పంపించాక నేను వెళ్ళిపోయాక మండే రోజు నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా, నాకు లింక్ పంపకుండా వేరే అందరికీ లింక్ పంపించే సైబర్ సెక్యూరిటీ టీమ్కి, దాంట్లో జాయిన్ అయ్యేసి ఎవరు పెంటపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి జాయిన్ అయ్యేసి, మీకు ప్రాజెక్ట్ ఉంది, మీకు క్లయింట్ని అసైన్ చేస్తా అని చెప్పేసి నాకు మళ్ళీ ఇంకొక ట్రైనర్కి అసైన్ చేసి తనని క్లయింట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను ఆ క్యాండిడేట్స్కి ఏం చెప్పానంటే, మీరు క్లయింట్ ఇచ్చానన్నారు కదా, ఆ వ్యక్తిని అడగండి, క్లయింట్ నేమ్ ఏంటి, క్లయింట్ లొకేషన్ ఏంటి, క్లయింట్ ప్రాజెక్ట్ ఏంటని అడగండి అని అడిగారు. సో టైంకి వచ్చేసరికి క్లయింట్ ప్రాజెక్ట్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు మళ్ళీ కూడా కేటీ అన్న పేరుతో, ప్రాజెక్ట్ కేటీ అన్న పేరుతో మొదలెట్టారు. ఏం చెప్తున్నారంటే విఏపీటీ అనేది ఇంకొక సబ్జెక్ట్, నేను నేర్పించింది ఎస్ఓసి అనేది. సో ఇక్కడ సబ్జెక్ట్ డిఫర్ అవుతుంది. నేను నేర్పించింది ఏంటి, వాళ్ళు ఇస్తుంది ఏంటి, మీరు అదే అడగండి, మా సారీ చెప్పలేదు, మీకు వేరే చెప్పారు, మాకు అది ఇవ్వండి అని అంటే, అప్పటికి గొడవలు అయిపోయి, లేదు అతన్ని తీసేసాము, తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, రిజైన్ పెట్టాడు అని చెప్పేసి ఫాల్స్ నెగిటివ్ పోర్ట్రేట్ చేశారు. అది కాకుండా నేను ఇలా పోర్ట్రేట్ చేశారని చెప్పి నేను ఒక మాటలొద్దు, మెయిల్ ప్రూఫ్లు కావాలని చెప్పేసి మెయిల్స్ డ్రాప్ చేశాను. మెయిల్స్ డ్రాప్ చేసినప్పుడు ఏమైందంటే, మెయిల్స్లో ఒక్కదానికి రిప్లై లేదు. వన్ ఫైన్ డే వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టు సిఓఓ ఏం చేశారంటే, ఇంకొకటి అటెండెన్స్ లేదని చెప్పేసి నాకు సాలరీ తక్కువ వేసానని చెప్తున్నారు. అటెండెన్స్ ఎందుకు లేదు, నా ట్రాకింగ్ వేరే ఉంది, అటెండెన్స్ మీ ట్రాకింగ్ ఉంది కదా, మీ ట్రాకింగ్ షేర్ చేయండి అని అడిగారు. ఎవరిని, అరుణ అండ్ రవితేజ అని హెచ్ఆర్ మేనేజ్మెంట్లో. వీళ్ళని అడిగినప్పుడు అది మేము హైయర్ అఫీషియల్స్కి పంపాక ఆ డేటా మా దగ్గర డిలీట్ అవుతుంది అన్నారు. నేను ఇప్పటివరకు ఏ కంపెనీలో డేటా డిలీట్ అవుతుంది అనేది వినలేదు, విచ్ ఇస్ యాక్టివ్ ఎంప్లాయీ. ఒక్కొక్కరికి ఇచ్చారండి, మీడియేటర్స్ కూడా ఉన్న దీంట్లో ఒక్కొక్కరికి ఇచ్చారు. ఇవ్వడంలో ఏంటంటే 2 లక్షల నుంచి 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఎవరు తీసుకున్నారు అని అంటే, శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, పెంటపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అతను ఇది ఏదైతే ధోరణి అలవాటు పడ్డారో స్వామినాయుడు అనే వ్యక్తి కూడా తీసుకోవడం జరిగింది డైరెక్ట్ అకౌంట్. సో తను కూడా తీసుకున్నారు. ఇలా చాలా మంది కూడా ఉన్నారు. ఎందుకు నేను కూడా ఈవెన్ 4 ఇచ్చాను అంటున్నాను కదా, నేను 4 ఇచ్చాను, అదే నమ్మి. ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే కూడా మాకు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నామని చెప్పేసి అందరు క్యాండిడేట్స్ దృష్టిలో నేను ఒక ట్రైనర్ని, నన్ను ఏంటంటే చీటింగ్ చేశాడు, ల్యాప్టాప్స్ ఎత్తుకుపోయాడని చెప్పారండి. దానికి ఎవిడెన్స్ ఆ క్యాండిడేట్సే ఉన్నారు. నా కంపెనీ కంటిన్యూ చేస్తాను అంటే, మా డబ్బులు మాకు ఇచ్చి మా సాలరీస్ ఇప్పటివరకు ఉన్న పెండింగ్స్ క్లియర్ చేసేసి కంటిన్యూ చేయండి యాజ్ పర్ ద పిఎఫ్ వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారంగా. అన్ని జెన్యూన్గా చేస్తే బాగుంటుంది, మేము కూడా కంటిన్యూ అవుతాం. లేదు అది కాదు అంటారా, మా తీసుకున్న అమౌంట్ మాకు అప్పచెప్పేస్తే మా సాలరీస్తో పాటు, ఎందుకంటే వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైం మోర్ దెన్ 4-5 months. ఆ వేస్ట్ అయిన టైం మా సాలరీస్ మాకు ఇచ్చేసి, దాంతోపాటు మా పిల్లలు ఎవరైతే కట్టిన అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే మేము మా దారి ఇంకేదో చూసుకుంటాం. ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని మోసం చేసి కొంతమంది బాధితులు 15 నుంచి 20 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దాంట్లో ప్రధానంగా కంప్లైంట్ పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన లాస్ట్ 1 year క్రితం ఏదైతే మన ఏరియాలో ఖానాపేట దగ్గర గూగుల్ ఆఫీసు పక్కనే ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అండ్ సెక్టార్ 7E4E టెక్నో సొల్యూషన్ అనే ఒక కంపెనీ ఉంటుంది. దాంట్లో CEO ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, అలాగే డైరెక్టర్ స్వామినాయుడు, HR అరుణ కలిసి వీళ్ళందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇది జాబ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమందికి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. తర్వాత వీళ్ళకి శాలరీ ఇవ్వరు. తర్వాత వీళ్ళందరికీ శాలరీ పడట్లేదని కొన్నిసార్లు అడగడం జరిగింది. దాంట్లో వాళ్ళు థ్రెటన్ చేయడం కూడా జరిగింది వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ 1 month బ్యాక్ ఈ ఆఫీస్ క్లోజ్ చేసి వారు పరారయ్యారని వాళ్ళకి తెలిసింది. ఈ 20 రోజుల నుంచి వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి రిటర్న్ గా కంప్లైంట్ తీసుకుని మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో దగ్గర బాధితులు మనకి ఇప్పుడు 20 members రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మనిషికి 2 లక్షలు వేసుకున్న 80 లక్షల నుంచి 90 లక్షల వరకు నీళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనం లోతుగా మళ్ళీ కంప్లైంట్ అడిగితే దగ్గర 300 నుంచి 400 మందిని చీట్ చేసి ఉంటారని చెప్పారు. అలాగే ఈ కేసులో ఇప్పుడు ఈ కేసును మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన పోలీస్ స్టేషన్కి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. అలాగే అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాసు, అలాగే ఈ స్వామినాయుడు, అరుణాలను కూడా మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని ఈ బాధితులు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ ప్రాపర్టీ వీళ్ళు ఎక్కడ పెట్టారు, ఏ విధంగా దాని నుంచి ఏమైనా ప్రాపర్టీ కొన్నా కానీ దాన్ని అటాచ్మెంట్ చేసి లీగల్ గా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రెస్ ద్వారా బాధితులకు హామీ ఇస్తుంది. థ్యాంక్ యూ.